హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆ రాత్రి 56వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలని చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ముందు నుండి చూస్తే చాలా బాగుంటుందండి స్టోరీ, అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకు అత్తయ్యతో అలా మాట్లాడావు అని అంది ప్రణయ రాకేష్తో. లేకపోతే ఏంటి తన చాదస్తం? ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? హాయిగా పడుకున్న నిన్ను ఇప్పుడు నిద్రలేపాలా అని అన్నాడు రాకేష్. అత్తయ్యకి నా ఆకలి తెలిసి ఉంటుంది, అందుకే లేపారు. నేనే గాఢ నిద్రలో ఉండి ఉలిక్కిపడ్డాను. నిద్రలో ఉండి తెలియలేదు, కానీ నాకు ఆకలి వేస్తుంది అని అంది ప్రణయ. అవునా? అమ్మ తీసుకువచ్చిన భోజనం ఇక్కడే ఉంది, ఉండు తినిపిస్తాను అంటూ ప్లేట్ తీసుకుని వచ్చాడు రాకేష్. పర్లేదు, నేను తింటాను అని అంది ప్రణయ. నేను తినిపించకూడదా అని అన్నాడు రాకేష్. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మ కూడా ఎప్పుడూ ఇలా అడగలేదు. నువ్వు తినిపిస్తా అంటే నేను ఎందుకు వద్దంటాను అంటూ నోరు తెరిచింది ప్రణయ. నవ్వుతూ ముద్దలు కలుపుతూ ప్రణయ నోట్లో పెడుతూ ఉన్నాడు. రాకేష్ మీద కోపంతో రుసరుసలాడుతూ బయటకు వెళ్ళిన సీతమ్మ వాళ్ళ మీద అనుమానంతో ఏం మాట్లాడతారో విందామని అక్కడే తలుపు చాటున నిలబడింది. అబార్షన్ చేయించుకోవాలని ఎందుకు అనుకుంది? వీరి మధ్యన అన్యోన్యత లేదా ఏంటి అనుకుని అనుమానంతో తొంగి చూస్తూ ఉన్న సీతమ్మకి వాళ్ళ మాటలు, వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే ముచ్చట వేసింది. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరు చక్కగా అన్యోన్యంగా ఉన్నారు. అంటే నిజంగానే రాకేష్ చెప్పినట్లుగా భయపడుతుందేమో అని ఒక నిర్ధారణకు వచ్చింది సీతమ్మ. ముచ్చటగా వాళ్ళిద్దరినే చూస్తూ రెండు అరచేతులు చాచి అక్కడి నుండే వాళ్ళ చుట్టూ తిప్పి కనతలకు ఒత్తుకుంది. మీ ఇద్దరిని చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. ఇద్దరికీ దిష్టి తీయాలి, ఎవరి దిష్టి తగలకుండా చూడాలి అనుకుని రాకేష్ తినిపిస్తున్నంతసేపు చూస్తూనే నిలబడిపోయింది సీతమ్మ. రాకేష్ అలా గోరుముద్దలు పెడుతూ ఉంటే తెలియకుండానే కాస్త ఎక్కువ తినేసింది ప్రణయ. ప్లేట్ పక్కకు పెట్టి తన చేతుల్ని కడుక్కొని వచ్చి టవల్తో చేతులు తుడుచుకుంటూ ప్రణయ ముందు కూర్చోబోయాడు రాకేష్. అంతలో కడుపులో తిప్పుతున్నట్లుగా అయ్యింది ప్రణయకు. వస్తున్న వాంతిని ఆపడానికి చేతులు అడ్డుపెట్టుకొని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంది. అది చూసిన రాకేష్ ప్రణయను సింక్ దగ్గరికి తీసుకువెళ్ళాలని చూశాడు. అంతలోపలే తన వల్ల కాక నోరు తెరిచేసింది ప్రణయ. వెంటనే రాకేష్ దోసిల్ని పట్టాడు ప్రణయ నోటి ముందు. అతని చేతుల నిండా వాంతి చేసుకుంది ప్రణయ. ఆ చేతుల్ని అలాగే పట్టుకుని సింక్ వైపే వెళ్తున్న రాకేష్ వైపు చూస్తూ కళ్ళ నిండా నీళ్లు తీసుకుంది ప్రణయ. అంతసేపు బయట తలుపు చాటున నిలబడ్డ సీతమ్మ అది చూశాక ఇక ఉండలేక లోపలికి వెళ్ళింది. ప్రణయ, బాగానే ఉన్నావు కదా, ఏం కాలేదు కదా అంటూ పక్కనే కూర్చుని తల నిమురుతూ ఉంది సీతమ్మ. అసలు ఇలాంటి తల్లి కొడుకులు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా? నా ముందు మాత్రమే ఉన్నారా అనిపించింది ప్రణయకు. వారు చూపించే అతి ప్రేమను భరించడం తన వల్ల కావడం లేదు. ఆ భావాన్ని ఎలా తెలపాలో తెలియక కన్నీళ్ల రూపంలో చూపిస్తూ ఉంది ప్రణయ. ప్రణయ అలా ఏడుస్తూ ఉండడంతో చేతులు కడుక్కున్న రాకేష్ దగ్గరగా వచ్చి, ప్రణయ, ఏమైనా ఇబ్బందిగా ఉందా
అంటూ తన మరోవైపున కూర్చున్నాడు. తనకు ఎదురుగా కూర్చున్న తల్లి, ఉండదారా, నీకేం తెలుసు, అసలు నేను పెడతానంటే వినకుండా మొత్తం పెట్టేశావు. ఈ సమయంలో అలా హెవీగా తినకూడదు, లైట్గా తినాలి. చెప్దామని అనుకున్నాను, కానీ వస్తే బాగోదని అక్కడే నిలబడిపోయాను అంది సీతమ్మ. అంటే నువ్వు ఇక్కడే ఉండి మేము ఏం మాట్లాడుకుంటున్నామో ఏం చేస్తున్నామో చూస్తూ నిలబడ్డావా? మేమిద్దరం భార్యాభర్తలమమ్మా, మమ్మల్ని ఇద్దరిని ఇలా చూడడం కరెక్ట్ కాదు నీకు అని అన్నాడు రాకేష్. కరెక్ట్ కాదని వెళ్తే ఇదిగో ఇలాంటి పనులే చేస్తారు మీరు. నీకు వదిలేస్తే సరిగ్గా చూసుకుంటావా నువ్వు అని ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు. తను ఆ ఇంటి కోడలా లేదా వారి కడుపున పుట్టిన బిడ్డనా అర్థం కాలేదు ప్రణయకు. కళ్ళలో నీళ్లతోనే మాట్లాడుతున్న ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంది ప్రణయ. ఇద్దరూ వాదించుకుంటూ ప్రణయ్ని చూసి ఆగిపోయారు. ఉదయం తిన్నది బయటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఏం కాదు కదా అమ్మ, ఎంత ఇబ్బందిగా ఉందో అని అన్నాడు రాకేష్. వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించు. కొంతమందికి ఇలాగే ఉంటుంది, తిన్నది తిన్నట్లుగా బయటికి వెళ్ళిపోతుంది. డాక్టర్కి చూపిస్తే వాళ్ళే మెడిసిన్ ఇస్తారు, వాంతులు కాకుండా అని చెప్పింది సీతమ్మ. వెంటనే ఫోన్ తీసుకుని డాక్టర్కి ఫోన్ కలిపి మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు రాకేష్. ప్రణయ, ఏదైనా తింటావా అని అడిగింది సీతమ్మ. నా వల్ల కాదు అత్తయ్య, నోరంతా ఏదోలా ఉంది అని అంది ప్రణయ. ఉండు, ఆరెంజ్ జ్యూస్ తీసుకొస్తాను, అదైతే కొంచెం నోటికి కూడా బాగుంటుంది అంటూ వెళ్ళిపోయింది సీతమ్మ అక్కడి నుండి. జ్యూస్ తాగి మళ్ళీ రాకేష్ వడిలో పడుకుంది ప్రణయ. సీతమ్మ కూడా వాళ్ళని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళలేదు, అక్కడే తిరుగుతూ ఉంది. అమ్మ, ఎందుకు అలా తిరుగుతావు, కనీసం వచ్చి కూర్చో అని అన్నాడు రాకేష్. ఇంతసేపు అయింది కదిరా, ఇంకా డాక్టర్ రాదేంటి అంటూ గడికొకసారి డోర్ వైపు ఎదురు చూస్తూ ఉంది సీతమ్మ. వచ్చిన డాక్టర్ లోపలికే వస్తుందిలే, బయటికి వెళ్ళిపోదు, నువ్వు కూర్చున్నంత మాత్రాన అని అన్నాడు రాకేష్. నీకు తెలియదురా నా కంగారు గురించి అంటూ రాకేష్ మాటల్ని కొట్టిపారేసింది సీతమ్మ. కోడలు కడుపుతో ఉంది అంటేనే ఇంతలా సంతోషపడుతుందే, రేపు మనవడినో మనవరాలినో ఎత్తుకున్నప్పుడు ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందో, ఆ సంతోషాన్నంతా నా కళ్ళతో చూడాలి అని అనుకున్నాడు రాకేష్. గంట తర్వాత డాక్టర్ రావడం, చెకప్ చేయడం, కావలసిన మందులు రాసి ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.